మిత్రులకి అందరూ నమస్కారం. ఈరోజు మన బీసీ ఐక్యత భవనం రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి ప్రభాకరు, గౌరవ అధ్యక్షుడు ఉరిటి గోవిందు, ప్రధాన కార్యదర్శి చిన్ని వరప్రసాదు కమిటీ మన సోమవారం ఆర్డీఓ గారికి మన తమిళనాడు కడలూరు బోట్లు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి వేట చేస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఈ సమస్యని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కావలి ఆర్డీఓ గారికి మనం ఈరోజు వినతిపత్రం అందజేసాం మన కమిటీ ద్వారా. ఈ సమస్య గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో మా గంగపుత్రుల్లో ఈ సమస్య భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆ బోట్ విలువ కనీసం 2 కోట్ల నుంచి 15 కోట్లు విలువ చేసే బోట్లు అక్రమంగా ప్రవేశించి మన ఆంధ్రప్రదేశ్లో వేట చేస్తున్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారము ఒక రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల్లో వేట నిషేధం. కానీ తమిళనాడు కడలూరు బోట్లో ఏం చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి అక్రమంగా వేట చేస్తున్నారు. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉపాధి లేక దీని గురించి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా జీవనదిలో భారీ గంగపుత్రులు సమావేశమై దీని దృష్టి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎటువంటి అధికారి నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీనిపై మా బీసీ ఐక్యత భవనం ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాము. దీనికి ఆర్డీఓ గారు స్పందించి ఈ సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారంకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఎందువల్ల అంటే ఒక గ్రామాలు ఉండే నిరుపేద గంగపుత్రులు వేటాడితే మాత్రమే వాళ్ళకి జీవనం ఉంటుంది. వాళ్ళకి ఇతరులు వ్యాపారం ఉండవు. కేవలం జీవనం ఉదయం 4 గంటలు లేచి సముద్రం నమ్ముకున్న వాళ్ళు అట్లాంటి గంగపుత్రులు మన ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వేటాడడం వలన వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి జీవనోపాధి కూడా కోల్పోతున్నారు. దీనిపై అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించాల్సిందిగా బీసీ ఐక్యత భవన్ డిమాండ్ చేస్తుంది.